ఈ పర్టికులర్ ట్రెండ్ సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్స్ అయితే ఒక్కసారిగా రేజ్ అయితే అయిందండి. దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే మోడీ గారు వచ్చేసరికి రష్యాతో చేతులు కలుపుతున్నానని అయితే ఇండైరెక్ట్గా చెప్పడం అయితే జరిగిందనమాట. మనం చూసుకోవచ్చు ట్రంప్ రీసెంట్గా చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశాడు ఇండియా మీద. సో ఇండియన్ ఎకానమీ డంప్ అయిపోయిందనేసి, రష్యన్ ఎకానమీ కూడా డంప్ అయిపోయిందనేసి, ప్రజెంట్ ఈ రెండు కూడాను ఫెయిలింగ్ ఎకానమీస్, ఈ రెండు ఎకానమీస్ కనుక కలిస్తే మటుకి డిజాస్టర్ అని ఇండైరెక్ట్గా చాలా గీటు వాక్యాలు అయితే చెప్పాడనమాట. దానికి అగైనెస్ట్గా మనం చూసుకుంటే మోడీ గారు వచ్చేసరికి వారణాసిలో ఒక పెద్ద స్పీచ్ అయితే ఇచ్చి, ఆ స్పీచ్లో భాగంగా ఇక నుంచి ఇండియా వచ్చేసరికి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మాత్రమే కాస్త యూజ్ చేస్తూ ఉంటే మన ఇండియాకే కాస్త లాభం చేకూరుతుంది. సో ఇదంతా ఈయన ఇచ్చిన స్పీచ్ అంతా కూడాను చాలా పేట్రియాటిక్గా ఉందండి. సో ప్రజెంట్ ఈయన ఇచ్చిన స్పీచ్ వల్ల ఈ పర్టికులర్ ట్రెండ్ మనం చూసుకుంటే మార్కెట్లో ర్యాలీ అనేది చూడొచ్చు. సో ప్రజెంట్ మార్కెట్ ఇలా ఇస్తున్నాగా మనం చూసుకుంటే మార్కెట్లో ఉన్న కొన్ని కంపెనీలు, వొడాఫోన్ ఐడియా కావచ్చు, లేదంటే జేపీ పవర్ కావచ్చు, లేదంటే మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రిలయన్స్ పవర్ కావచ్చు. రిలయన్స్ పవర్ ఈ రోజు కూడా లోవర్ సర్క్యూట్లో ఉందన్నమాట. చాలామంది కంపెనీ నుంచి బయటకు వెళ్దాం అనుకుంటున్నారు, కానీ వెళ్ళలేకపోతున్నారు, ఎందుకంటే లోయర్ సర్క్యూట్ ఉంది కాబట్టి. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ లోయర్ సర్క్యూట్లో ఉన్న ఈ కంపెనీ నుంచి బయటపడాలి, మన డబ్బుల్ని కాపాడుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎలా లోయర్ సర్క్యూట్లో ఉన్నప్పుడు బయటపడగలుగుతామని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలామంది ఇరుక్కుపోయారు అనమాట. సో లోయర్ సర్క్యూట్ ఉన్నా కానీ మనం ఎలా బయటపడవచ్చో ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. దాంతోపాటుగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తున్నట్లయితే BHEL గురించి, ఢిల్లీ రివరీ గురించి, దాంతోపాటు PNB హౌసింగ్ ఫైనాన్స్ గురించి, సుజలాన్ గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే ఇవ్వాలి, సుజలాన్ గురించి అండ్ CDSL గురించి. సో తమిళలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేశానండి. ఒక్కొక్క కంపెనీ గురించి చెప్పేటప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ కంపెనీ పరిస్థితి ఏంటో అనేసి చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. దాంతోపాటుగా సో ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ ఎలా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, మార్కెట్ మళ్ళీ పడే అవకాశాలు ఉన్నాయని దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. సో మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంటర్డే ట్రేడింగ్ రాకపోయినా, ఇంటర్డే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంటర్డే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్డే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా జాయిన్ అయ్యి ఫ్రీగా ఇంటర్నెట్ ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్ ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఎఫెక్ట్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే కాకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారు ఇచ్చిన స్పీచ్ ఏంటి, ఆ స్పీచ్లో మెయిన్గా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రంప్ పెట్టిన 25% టారిఫ్కి అగైనెస్ట్గా సో వార్నింగ్స్ కూడా ఇచ్చాడు అనమాట ట్రంప్. ఈ వార్నింగ్స్ అన్నిటినీ మనం వచ్చేసరికి పెద్దగా అంతగా సీరియస్ తీసుకోలేదు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చేసరికి సింపుల్గా ఏం చెప్పారంటే సో ఎంకరేజింగ్ పీపుల్ టు గవర్నమెంట్ హ్యాస్ నాట్ సపోర్టింగ్ పర్చేసింగ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ని లోకల్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయమని మోడీ గారు చెప్పి, దాంతోపాటుగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అనేది మేము కొనుక్కోవడం అనేది ఆపబోము అని కూడా చాలా క్లియర్గా ట్రంప్కి వచ్చేసరికి చెప్పాడనమాట. ఈ క్రూడ్ ఆయిల్ మీదుగా ప్రజెంట్ ఇప్పుడు మన వచ్చేసరికి అసలుకి ఎందుకు ఈ సడన్గా హెడ్ ఏక్స్ వచ్చినాయని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. వెనకాల ఏం లేదు, చిన్న గేమ్ అంతే. సో మన ట్రంప్కి వచ్చేసరికి రష్యా గెలవడం ఇష్టం లేదు. రష్యాతో మేజర్గా బిజినెస్లు చేస్తున్న రెండు పెద్ద బిజినెస్లు, ఒకటి ఇండియా, ఇంకొకటి చైనా అనమాట. సో చైనాతో ఎలాగో ట్రంప్ గెలవలేడు, ఎందుకంటే చైనా దగ్గర రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, అవి అమెరికాకి కావాలి. కాబట్టి చైనాతో ఎంత కయ్యానికి గాలు దువ్వినా సరే ట్రంప్ మళ్ళీ ఆ రేర్ ఎర్త్ మెటల్స్ చైనా నుంచే తెచ్చుకోవాలి. కాబట్టి చైనాతో ఫైట్ చేసి ట్రంప్ గెలవలేడు అనేసి ట్రంప్కు తెలుసు. సో ప్రజెంట్ ఇప్పుడు ఇండియాతో ఫైట్ చేసి గెలుద్దామని ట్రంప్ అనుకుంటున్నాడు. ఒకవేళ ఇండియాని రష్యాని కనుక ట్రేడ్ డీల్స్ నుంచి విడగొడితే మటుకి అమెరికాకి విపరీతమైన లాభం, ఇండియాకి చాలా నష్టం, ప్రపంచానికే నష్టం అనమాట. ఎందుకంటే ఒకవేళ మనం కనుక రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవడం కనుక ఆపేస్తే మిగతా ఆయిల్ అంతా అమెరికా నుంచో లేదంటే సౌదీ నుంచో కొనుక్కుంటే అక్కడి ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరిగితే వరల్డ్ ఎకానమీస్ మొత్తం ఇంపాక్ట్ అవుతాయి, చాలా దారుణంగా ఇంపాక్ట్ అవుతాయి. ఇండియన్ ఎకానమీ ఇంకా దారుణంగా ఇంపాక్ట్ అవుతుంది. మనకు క్రూడ్ ఆయిల్ అనేది, మనకు పెట్రోల్ని డీజిల్ని ఆ క్రూడ్ ఆయిల్ నుంచే తెచ్చుకుంటాం. సో బేసికల్గా ఆ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కనుక రైజ్ అయితే మన బిజినెస్లు అన్నీ దెబ్బతింటాయి. సో మన నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడడానికే మన
ప్రధానమంత్రులు అందరూ ఉన్నారని అయితే నేను చెప్తున్నా. సో మోడీ గారు పనిచేస్తున్న పార్టీ అనే కాదు, ఏ పార్టీ ఈ విషయంలో ఇలాంటి స్టాండ్ తీసుకున్నా సరే మంచిదని చెప్తున్నాను. సో ఇలాంటి టైంలో మనం వచ్చేసరికి పార్టీలకి కుల మతాలకి అతీతంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సపోర్ట్ చేయాలండి, తప్పదు. సో ఇండియన్స్ అందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, మన ఛానల్ నుంచి మేబీ మీరు ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, ఏదన్నా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఏదన్నా మిగతా చైనాతో కానీ లేదంటే యూఎస్ ప్రోడక్ట్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా అనిపిస్తుంటే, ఒకవేళ అది కనుక ఇండియాలో తయారై ఉన్నట్లయితే ఒక్కసారి దాని మీద దృష్టి చాలిచ్చే పని అయితే చేయండి. ఒకవేళ ఆ ప్రోడక్ట్ బెటర్గానే ఉంటే కొనుక్కోండి, మరీ దారుణంగా ఉన్నా కానీ మనం డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అట్లీస్ట్ మన ఇండియన్ ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మనం చూస్తూ ఉంటే, ఈ మధ్య క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తూ ఉన్నాయి ఇండియాలో కూడా. సో ఒకసారి చూసుకుంటూ ఉంటే మనం వచ్చేసరికి మన ఇండియాకి ఎంతో కొంత సహాయపడిన వాళ్ళు అవుతాం మనకు తెలియకుండానే. మనం కొత్తగా డబ్బులు తీసి జేబులో ఇవ్వక్కర్లేదు, మనం ఎలాగో ఖర్చు పెట్టే డబ్బులు ఇండియన్ ప్రోడక్ట్స్ మీద ఖర్చు పెట్టుకుంటూ ఉంటే చాలన్నమాట. సో ఈ దృక్పథం మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మన ఇండియాని ముందుకు తీసుకెళ్లాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు అందరూ అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ పర్టికులర్ రిలయన్స్ పవర్ పరిస్థితి ఏంటి? రిలయన్స్ పవర్లో ఏం జరుగుతుంది? నాకు రిలయన్స్ పవర్కి కక్షలు ఏం లేవు. నేను ఆల్రెడీ 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఎప్పుడైతే కంపెనీ బాగా పెరుగుతుందో అప్పుడే హెచ్చరించానమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఫేక్ బ్యాంక్ గ్యారంటీ కేసులో ప్రజెంట్ ఇప్పుడు ఈడీ వచ్చేసరికి సో BTPL MD అయిన బిస్వాల్ గారిని ఫేస్ టు ఫేస్ అనిల్ అంబానీ గారి ముందు కూర్చోబెట్టబోతుంది అనమాట. సో ప్రజెంట్ ఈ విషయం కనుక ఈ కేసు కనుక బయటకు వస్తే విపరీతమైన నష్టం. సో మనకి డైరెక్ట్గా రిలయన్స్ పవర్కి కూడా పడే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే రిలయన్స్ పవర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఈ విషయంలో. ఏంటి ఆ విషయం అంటే, సో జరిగిన విషయం ఏంటంటే, ఆ ఫేక్ గ్యారంటీస్ ఏవైతే ఉంటాయో రిలయన్స్ పవర్ నుంచి వచ్చిందనమాట. సో అది రిలయన్స్ పవర్ ఇండైరెక్ట్గా ఇరుక్కున్నట్టే, దాని పేరు ఉన్నట్టే. సో పేరు ఉంటే సరిపోద్ది కదా. ఇంకొకటి నేను భయపడుతున్న విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ ట్రేడ్ డే రోజు నేను వచ్చేసరికి ఎన్ని ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి, లోయర్ సర్క్యూట్ పడిపోయింది కదా, ఎన్ని ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయని చూశాను అనమాట. నాకు క్లియర్గా చెప్తున్నాను, దగ్గరగా 2 లక్షల పెండింగ్ ఆర్డర్స్ కనిపించాయి. అంటే చాలామంది ఈ పర్టికులర్ కంపెనీ నుంచి బయటకు వద్దామని చూస్తున్నారు. ఎందుకు అంతమంది వస్తున్నారు, ఎందుకు అంతమంది వద్దామని చూస్తున్నారయ్యా అంటే, భయపడ్డారు, భయం అనేది కమ్మేసింది అనమాట. సో ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్ముకొని బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను మీకు డైరెక్ట్గా ఏం సజెషన్స్ ఇవ్వను, ఇండైరెక్ట్గా కూడా ఏ సజెషన్స్ ఇవ్వను, జస్ట్ డేటా మాత్రం మీ ముందు పెడతా, మీకు ఏమైనా నచ్చితే అదే చేయండి. సో బేసికల్గా నేను చెప్తున్న విషయం ఏంటంటే అంటే, ఎప్పుడు ఈ రిలయన్స్ పవర్ అనే ఈ కంపెనీలో 1,30,00,000 కోటి మహా తగ్గితే 97,000, 60,000, 70,000 కూడా ఉన్నాయన్నమాట. దాదాపు బాగా తగ్గితే 69 లక్షలు లేదంటే 70 లక్షల వాల్యూమ్స్ ఉన్నాయన్నమాట. వేలు కాదు, సారీ, లక్షలు. సో ఎప్పుడు 1 కోటి లేదంటే 2 కోట్లు అంటే 70 లక్షలు 80 లక్షల వాల్యూమ్ ఉన్న ఈ కంపెనీలో ఈరోజు నేను వాల్యూమ్ ఓన్లీ 30 నుంచి 40 లక్షలు మాత్రమే చూశాను. అవును, ఈరోజు నేను వాల్యూమ్స్ చాలా తక్కువ చూశాను ఈ కంపెనీలో. వాల్యూమ్స్ ఎందుకు లేవంటే, వాల్యూమ్స్ ఎందుకు డ్రై అప్ అయిపోయినాయి అంటే, ప్రతి ఒక్కరు బయటకు వద్దాం అనుకుంటున్నారు. ఈ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు బయటకు వద్దాం అనుకుంటున్నారు. ఎందుకు వద్దాం అనుకుంటున్నారంటే, ఇండైరెక్ట్గా అందరికీ ఒక నెగిటివ్ సెంటిమెంట్ వచ్చేసింది. ఏంటంటే సింపుల్ అండి, సప్లై డిమాండ్ బేసిస్ మీదనే ఏ కంపెనీ అయినా పనిచేసిద్ది, ఏ స్టాక్ అయినా పనిచేసిద్ది. ఒకవేళ మార్కెట్లో కనుక అందరికీ బయటకు వద్దామని అనిపించదు. ఎలా ఉంటుందంటే, ఒక 100 మంది ఉన్నారు, ఇలాంటి సంఘటనలు ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ 100లో ఒక 10-15 మంది అంటే 20 మంది స్ట్రాంగ్గా ఉంటారనమాట. మిగతా 80 మందికి భయం వేసిద్ది. ఆ 80 మంది బయటకు వద్దాం అనుకుంటారనమాట. ఆ 80 మంది బయటికి వచ్చేసరికి కంపెనీకి ఎందుకు ఎంత పడిపోయిద్ది అంటే, ఆ మిగతా 20 మంది ధైర్యంగా ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనమాట. ఆ టైంకి అంత దారుణంగా పడిపోయిద్ది. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే, నెగిటివ్ ఉంది, కంపెనీకి నెగిటివిటీ ఉంది. ఇలాంటప్పుడు మరి మనం ఎలా ఎగ్జిట్ అవ్వాలండి అంటే, దానికి కూడా నేను మీకు చెప్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, so if the stock is stuck at back-to-back lower circuits on NSE or BSE, it becomes extremely difficult to exit because there are no buyers, only sellers ఉంటారు. సర్క్యూట్ లిమిట్ అనేది -5%, -10%, -20%, ఇట్ డిపెండ్స్ అనమాట. ఇలాంటప్పుడు మనం ఈజీగా ఎగ్జిట్ ఎలా అవ్వచ్చు? సో దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే, ప్లేస్ సెల్ ఆర్డర్ ఎర్లీ ఇన్ ద డే. సెల్ ఆర్డర్ని ఒకవేళ కుదిరితే డే స్టార్ట్ అయినప్పుడు, అంటే పొద్దున్న 6ంటికి కాదు, మార్కెట్ స్టార్ట్ అయిన డే పొద్దున్నే. మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 9:15కి. సో అరౌండ్ 9:15 ఆ పని చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇట్ గివ్స్ ఏ బెటర్ ఛాన్స్ ఆఫ్ బయింగ్ అనమాట. సో దాని తర్వాత యూస్ AMO.
సో ఏఎంఓ ఆర్డర్స్ని పెడతా ఉండండి. ఏఎంఓ ఆర్డర్స్ అంటే ఏంటి చెప్తాను. సో నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ప్రెజెంట్ ఇప్పుడు చెక్ ఫర్ ఎనీ ఇంట్రాడే రివర్సల్స్. సో ఏదైనా ఇంట్రాడే రివర్సల్స్ ఉంటే ఆ పని చేస్తూ ఉండండి. సో అంటే ఇంట్రాడే రివర్సల్స్ అంటే స్టాక్ నార్మల్గా ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మధ్య మధ్యలో మనం ఏదన్నా ఎక్సిట్ అయ్యే పనులు చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే మధ్య మధ్యలో ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట సర్క్యూట్స్. సో దాని తర్వాత చెక్ అదర్ ఎక్స్చేంజెస్. ఒకవేళ ఎన్ఎస్సిలో సర్క్యూట్ ఉంటే బిఎస్సిలో చెక్ చేయండి. ఒకవేళ కుదిరితే స్టాక్ మార్కెట్ బ్రోకర్స్కి కూడా కాల్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు ఏఎంఓ ఆర్డర్స్ అంటే ఏంటి? ఏఎంఓ ఆర్డర్స్ అంటే ఈక్విటీకి సంబంధించినంత వరకు సో 3:45 నుంచి 8:57 AM దాకా, అంటే ఈరోజు 3:45 PM నుంచి రేపు పొద్దున 9 దాకా దగ్గరగా ఏఎంఓ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో. సో కుదిరితే ఆ పని చేస్తూ ఉండండి. ఏఎంఓ ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉండండి. సో దట్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనం కాస్త బయటపడే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏంటి? వొడాఫోన్ ఐడియాకి ఇంకా వీక్నెస్ కమ్ముకుంటుంది, జాగ్రత్తగా ఉండండి. జేపీ పవర్ పరిస్థితి ఏంటి? జేపీ పవర్లో ఆల్రెడీ వీక్నెస్ ఉంది, చాలా వీక్నెస్ ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో మన నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి మనం కనుక అబ్జర్వ్ చేస్తే బిహెచ్ఈఎల్కి సో రికవరీ సైన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్గా పబ్లిక్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ చాలా అగ్రెసివ్గా ఈ పర్టిక్యులర్ స్టాక్స్ని కొనేసుకుంటూ ఉన్నాయి. సో డిమాండ్ అనేది ఎఫ్ఐఎస్లో డిఐఎస్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ ఏంటంటే డిమాండ్ మంచిగా పెంచుకొని ఎగ్జిట్ అయిపోయినాయి. కానీ డిఐఎస్ వచ్చేసరికి రీసెంట్ టైమ్స్లో మీరు చూసుకోవచ్చు చాలా అగ్రెసివ్గా బై చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో ఇక్కడ ఈ డిఐఎస్ సంగతి అయితే మీరు చూడొచ్చు. పబ్లిక్ దగ్గర నుంచి కూడా డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి ఒకసారి గమనించండి. డెలివరీ పరిస్థితి ఏంటి? డెలివరీ ప్రజెంట్ ఇప్పుడు ఐపీఓకి ముందు ఏ ప్రైస్కి ఉందో ఆ ప్రైస్కి వెళ్ళిపోతున్నాయి అనలిస్టులు అందరూ చెప్తున్నారు. పబ్లిక్ వచ్చేసరికి మనం చూసుకుంటే సో పబ్లిక్ డిఐఎస్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఒకప్పుడు 7% ఉండేది డెలివరీ తాలూకా షేర్లు ఏంది సెప్టెంబర్ 2022 ఆ టైంలో 7% షేర్స్ మాత్రమే ఉండేది మ్యూచువల్ ఫండ్స్ దగ్గర. ఈరోజు చూసుకుంటే 30% ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే డెలివరీ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కొనుక్కున్నారనమాట. ఎఫ్ఐఎస్ నుంచి మొత్తం పబ్లిక్ దగ్గర నుంచి మొత్తం ఈ డిఐఎస్ కొనేసుకుంటూ ఉన్నాయి. సో కాస్త పాజిటివిటీ ఉంది. సో చూసుకోండి. పిఎన్బి హౌసింగ్ కాస్త ఇవాళ నార్మల్గా ట్రేడ్ అవ్వడానికి ట్రై చేసింది. సో మార్కెట్ ఇంత పాజిటివ్గా ఉన్నా సరే ఒక 3-4% పడినా కానీ పర్వాలేదండి, మంచి కంపెనీ అని అయితే ప్రస్తుతానికి చెప్పుకోవచ్చు. సుజలాన్ పరిస్థితి ఏంటి? సుజలాన్కి పర్టికులర్ ట్రేడ్ 6 crores వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఎఫ్ఎన్ఓ వచ్చింది అండ్ ఆర్డర్స్ వచ్చినాయి అని తెలిసినప్పుడు లాస్ట్ ట్రేడ్ అగ్రెసివ్గా పెరిగింది. కానీ వాళ్ళు నార్మల్గా తక్కువగా అంటే మరీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కానీ ఓవర్గా జరగలేదు. సో పర్వాలేదని చెప్పుకోవచ్చు. సిడిఎస్ఎల్ పరిస్థితి ఏంటి? ఎన్ఎస్డిఎల్కి మనం చూసుకుంటే చాలా అగ్రెసివ్గా అందరూ ఎన్ఎస్డిఎల్ని ఐపీఓ వచ్చిందా రాలేదా అని చూసుకోకుండా ఎన్ఎస్డిఎల్ మీద ఫోకస్ పెట్టేస్తున్నారనమాట. సో ప్రజెంట్ ఎన్ఎస్డిఎల్ మీద ఉన్నంత ఫోకస్ సిడిఎస్ఎల్ మీద లేదు. ఎవరెవరైతే సిడిఎస్ఎల్ సత్తా తెలుసుకున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని అయితే నేనైతే చెప్పగలుగుతాను. సో ఓవరాల్గా కంపెనీలు అన్నిటి గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. సో వీడియో ఇక్కడ చూసిన వాళ్ళు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే వేసి మళ్ళీ మా టీంని ఎంకరేజ్ చేయాలి. ఈ క్రమంలో మీరు ఏదైనా కంపెనీని కానీ స్టాక్ని కానీ కౌంటర్ని అమ్ముతున్నా ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ చెల్లిస్తున్నట్టు అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ 1 ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు ఫ్రీ డీమార్ట్ అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. నచ్చకపోతే 5 నిమిషాలు క్లోజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఫ్రీగా సో ఈ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీ పోర్ట్ఫోలియో అనాలిసిస్ చేయించుకోవాలనుకున్నా, పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకోవాలనుకున్నా, నేను కానీ మా టీం కానీ ₹1 కానీ ఈ విషయంలో మీ దగ్గర నుంచి తీసుకోము, మీరు కూడా వాళ్ళకి ఇవ్వద్దు. సో దాంతోపాటుగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.